కైలాసగిరిపై ఏర్పాటు చేసిన భారత్లోని పొడవైన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ భరత్ ప్రారంభించారు. విశాఖ పర్యాటక రంగానికి ఇదొక మణిహారంగా ఉంటుంది అని, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు అన్నారు. 7 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఏర్పాటు చేశాను అన్నారు. ఇక దీనికి 100 మంది కెపాసిటీ కలిగినప్పటికీ ఏకకాలంలో 40 మందిని మాత్రమే అనుమతిస్తారు. मनोवांचा अभिषाकफल मुहूर्तार्थेन सर्वदा मनोवांचा अभिषाकफल सिद्धिरस्तु उक्तायु వచ్చాం సార్. ఫాస్ట్ గా రండి.